హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే ఈరోజు మనకు ఆషాఢ మాసం నుంచి ఈరోజు మొదటి శుక్రవారం కాబట్టి ఈరోజు ఉదయాన్నే నేను ఎలా పూజ చేసుకున్నానో, అలాగే ఏ విధంగా చేసుకున్నానో మీకు కూడా ఒకరికన్నా ఉపయోగపడుతుందని ఈ వీడియో తీశానండి. మీరు కుదిరితే ఈరోజు సాయంత్రం కానీ, లేకుంటే ఇంకా వచ్చే శుక్రవారాలు ఉన్నాయి కదండి, ఇంకా 3 వారాలు అలా ఉంటాయి, వాటితోనైనా చేసుకోవచ్చు. మనం ఎంత అంటే ఈ శుక్రవారం ఆషాఢ మాసం శుక్రవారం కానీ మంగళవారం కానీ కంపల్సరీగా ఇలా పూజ చేసుకోవాలండి. అలాగే శుక్రవారం కంపల్సరీగా మనం శ్రావణ మాసంలో ఎలా చేసుకుంటామో అలా ఆషాఢ మాసంలో కూడా ఇలా చేసుకోవాలండి. నేనైతే ఇలానే చేసుకుంటానండి. చూడండి, ఉదయాన్నే అయితే ఫస్ట్ 4 గంటలకు లేచినా అండి, బ్రహ్మముహూర్తంలోనే లేచినాను. ఇంటి ముందర కల్లాపు చల్లుకొని అదంతా క్లీన్ చేసుకొని ఇట్లా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత బండలు అనేది తుడిచేసి ఇప్పుడు ముగ్గు పెడుతున్నానండి. ఈ మధ్య ఏమంటే పేడ రంగు కలర్స్ అనేది వాడట్లేదండి, అవి ఎందుకో నాకు పడట్లేదు, అందుకని వాడట్లేదు. మామూలుగా నీళ్లు చల్లేసి ముగ్గు పెట్టేసుకుంటానండి. అలాగే శుక్రవారం మంగళవారం ఎప్పుడు వచ్చేసి నేను ఇక్కడ కమలం ముగ్గు వచ్చేటట్టే ముగ్గు పెడతానండి. నాకు అదొక అలవాటు అయిపోయింది. ఇలా సింపుల్గా ఈరోజు ఐశ్వర్య ముగ్గు అనేది వేశానండి, ఎందుకంటే ఇది ఆషాఢ శుక్రవారం కదా మనకు. అలాగే ఈ ఆషాఢ శుక్రవారాలలో లక్ష్మీదేవి అనేది మనకు భూమి మీద అనేది తిరుగుతూ ఉంటుందండి. అందుకని ఉదయం తొందరగా తెల్లవారుజామునే లేసేయాలి. అలాగే మళ్ళీ సాయంత్రం కూడా సంధ్యా దీపం అనేది చేసుకోవాలండి. సాయంత్రం కూడా పూజ దీపారాధన సింపుల్గా చేసుకుంటాము. ఉదయం అయితే కొంచెం మంచిగానే చేసుకుంటానండి, అభిషేకాలు చేసుకోవడము, అమ్మవారికి అర్చన చేసుకోవడం అలాంటివి చేసుకుంటా. అలాగే కూడా ఈరోజు అందుకనే ఈ ఆషాఢ మాసం శుక్రవారాలు కాబట్టి నేను ఈ ఐశ్వర్య ముగ్గు అనేది వేసుకుంటున్నానండి. ఇది చాలా సింపుల్ అండి. ఫస్ట్ 3 చుక్కలు పెట్టేసుకొని ఇలా 3 లైన్లు అంతా కలిపేసిన తర్వాత ఇలా లైట్లు పెట్టుకుంటే ఈ లైన్లు అనేది అక్కడి నుంచి ఇక్కడికి మీకు ఐడియా ఉంటుంది, చూస్తూ ఉంటేనే వేసుకోవచ్చు అండి. ఈజీగా ఉంటుంది, ముగ్గు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీంట్లో నేనేమంటే ముగ్గు వేసిన తర్వాత పసుపు రంగు కుంకుమ కలర్లో అవి వేస్తానండి. పసుపు కుంకుమ అయితే వేయను, తొక్కుతారు కాబట్టి. దీంట్లో కూడా కమలాలు వచ్చేటట్టే నేను ముగ్గు అనేది పెట్టుకుంటాను. అలాగే మీరు ఎంతమంది ఈ ఆషాఢ శుక్రవారాలు అనేది పూజ చేసుకుంటారో తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే గిన కంపల్సరీగా చేసుకోండి. లక్ష్మీ పూజ అనేది బాగా చేసుకుంటారండి. నేను ఫస్ట్ నుంచి ఇలానే చేస్తాను. మాకు ఇంటి దగ్గర అప్పుడు మా ఇంటి పక్కన బ్రాహ్మణ్స్ అమ్మయ్య అనేది వాళ్ళు ఉన్నారండి. అమ్మ చెప్పేవారు ఇలా చేసుకోవాలి ఆషాఢ మాసంలోని. నాకు కూడా అయితే అప్పుడు తెలియదండి. మామూలుగా శ్రావణ మాసం ఒకటే లక్ష్మీ పూజలు చేసుకుంటేదాన్ని. ఈ ఆషాఢ మాసంలో కూడా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవాలి కంపల్సరీగా. మనం శ్రావణ మాసంలో ఎలా చేసుకుంటామో అలానే లక్ష్మీ పూజ ఆషాఢ మాసంలో కూడా చేసుకోవాలి. ప్రతి శుక్రవారము, ప్రతి మంగళవారం అలా చేసుకోవచ్చు. మనకు మంగళవారం ఒకవేళ కుదరకపోతే 4 శుక్రవారాలు వస్తాయా, 5 శుక్రవారాలు వస్తాయా, 5 శుక్రవారాలు ఎన్ని శుక్రవారాలు వస్తాయి అన్ని శుక్రవారాలు మంచిగా చేసుకోండి. మనకు స్తోమత ఉన్నంత, మనకు ఓపిక ఉన్నంత ఎంతవరకు చేసుకుంటామో అంతవరకే చేసుకోవాలి. ఇట్లా నేను చేసుకోవాలా ఇంత అనేం లేదండి. మనకు భక్తి కదా ఇంపార్టెంట్, మనకు చేతనైన కాడికి చేసుకోవాలి. నేను తొందరగా అందుకే ఈ శుక్రవారాలు ఒకటి తొందరగా లేస్తానండి. 4 గంటలకు లేస్తే మాకు ఇంటి ముందర అంతా క్లీన్ చేసుకొని ఇదంతా కడిగి ముగ్గు పెట్టేసరికి నాకు 1 గంట పడుతుందండి. అలాగే మళ్ళీ ఇంటి వెనక కూడా క్లీన్ చేసుకోవాలి కాబట్టి చాలా టైం పడుతుంది. కాబట్టి తొందరగా లేస్తే నేను ఉదయం 6-6:30 కల్లా పూజ అనేది కంప్లీట్ చేసేసుకుంటానండి. ఈ శ్రావణ మాసంలో ఆషాఢ మాసంలో అలానే చేసుకుంటానండి. మిగతా రోజులలో కొంచెం లేటుగా లేసినా పర్లేదు, కానీ శుక్రవారం అనేసరికి నాకు తెల్లవారుసరికి సూర్యుడు వచ్చే లోపల పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నేను అందుకనే చీకట్లనే లేస్తాను. మాకు ఇంకా భయం అంతా ఏం ఉండదు కాబట్టి 4 గంటల కంటే అందరు మామూలుగా లేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఏం పెద్దగా భయం అనేది ఏమి ఉండదు. ఇంటి ముందర ఇలా ముగ్గు పెట్టేసుకున్నాను చూడండి. ఈ ముగ్గు ఎంత బాగుంటుంది. ఇది అమ్మవారికి చాలా ఇష్టము, ఐశ్వర్య ముగ్గు. ఇది ఒక ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో అప్పుడప్పుడు ఇంటి ముందర వేస్తాను. మామూలుగా అయితే ఎప్పుడన్నా తులసి కోట దగ్గర అయితే వేస్తానండి. అలాగే ఇప్పుడు పసుపు కలర్లో కుంకుమ కలర్లో ఇలా వేసుకున్నా. ఇవి ముగ్గు వేసిన తర్వాత ఈ కుంకుమ పసుపు కలర్లు వేస్తేనే చాలా అందంగా కనపడుతుందండి ముగ్గు. పూలు అయితే ఇంకా స్నానం చేసినాక పెడతానండి. ముగ్గు అయితే మామూలుగా వేసేస్తాను. పూలు మనకు గడపలు తులసమ్మ దగ్గర పూజించేటప్పుడు ముగ్గు మీద అనేది ఒక పూలు పెట్టేస్తాను. ఇప్పుడైతే పెట్టను. ఇంకా తర్వాత ఇలా ముగ్గు వేసుకున్నానండి. చాలా సింపుల్గా ఉంది కదా, చాలా అందంగా కూడా ఉంది. శుక్రవారాలు అయితే ఇలా వేసుకుంటా, లక్ష్మి కమలం వచ్చేటట్టు వేసుకుంటాను. ఈరోజు ఐశ్వర్య ముగ్గు ఇలా వేసుకున్నానండి.
ఇలా ముగ్గు వేసుకున్నాక తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసేసుకుంటానండి. తులసమ్మని అయితే పుదీనా మామూలుగా ముగ్గు అయితే వేసుకొని స్నానం చేసిన తర్వాత తులసమ్మను కూడా అలా పుదించుకుంటానండి. ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ఇలా సింపుల్గానే ఉంటుంది కాబట్టి మాకు బండలే కదండి అంత బాగుంటుంది. కానీ ఆవు పేడ దొరికితే మామూలు పెండ ఎక్కడైనా దొరికినా కూడా పెండతో అల్లుకొని ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి. మాకైతే ఇక్కడ దొరకట్లేదు. మామూలుగా ఉట్టి నీళ్ళు చల్లేసి ఆ నీళ్ళలో కొంచెం పసుపు వేసుకొని చల్లుకుంటానండి. పొట్టి నీళ్ళు అయితే కాదు. ఇక్కడ శుక్రవారంలో కొంచెం పసుపు మరీ ఎక్కువ కలపకుండా ఊరికే కొద్దిగా ఒక చిటికెడు పసుపు కలిపి అట్లా చల్లేస్తే మనకు పచ్చగా అలా బాగుంటుందని చల్లుతాను. ఇలా తులసమ్మ దగ్గర కూడా సింపుల్గా అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకున్నాను అండి. శుక్రవారం అయితే ఎప్పుడు తులసమ్మ కాడ ఒకటే ముగ్గే వేసుకుంటానండి. మీకు నాకు ముగ్గులు బాగానే వస్తాయండి. కాకపోతే నేను కొంచెం ఎక్కువ పాటిస్తాను. ఏ రోజు ఏ ముగ్గు వేసుకోవాలా అనేది. శుక్రవారం అయితే ఇంటి ముందర అష్టదళ పద్మం కానీ ఈ లక్ష్మీ ముగ్గులు వచ్చేటట్టు ఈ తులసమ్మ దగ్గర అయితే అష్టదళ పద్మం ముగ్గే వేస్తానండి. ఇంకా వేరే ముగ్గులు అయితే మార్చను. కమలాలు అష్టదళ పద్మం ఈ ముగ్గులు వచ్చేటట్టే చూసుకుంటాను. ఇవి పూజ గదిలో కూడా వేసుకుంటే ఒక్కొక్కసారి మామూలుగా అయితే అవి కూడా స్వస్తిక్ గుర్తులైనా వేసేసి ఇలా చేసుకుంటా. ఇలా అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని దీని మీద మనము దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచిది. అలాగే తులసమ్మ కోట దగ్గర ఎప్పుడు ఈ అష్టదళ పద్మం ముగ్గు ఉంటేనే చాలా మంచిది అంటారండి. ఇలా చేసుకున్నాను. అంతేకాదు నేను పూజ నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అండి. మీరు నచ్చితే మీకు ఇలానే చేసుకోండి అని చెప్పాను. మీకు వచ్చినట్టు మీరు పూజ చేసుకోండి. కాకపోతే ఈ ఆషాఢ శుక్రవారాల్లో కంపల్సరీగా మీరు పూజ చేసుకోండి. మీరు ఒక పుష్పము నేనైతే ఈరోజు నైవేద్యంగా పెట్టాను. మనకు టైం లేకపోతే చిన్న బెల్లం ముక్కైనా ఒక పండు ఒక పాలు కానీ పెట్టుకోవచ్చండి. ఏదో ఒకటండి మనం పూజ చేసుకోవాలి అంతే. చాలా అంటే చాలా మంచిదండి. లక్ష్మీదేవి అమ్మవారు అనేది మనకు మన ఇంటికి ఆ టైంలో తిరుగుతుంది అంటారండి. ఉదయం పూట సాయంత్రం పూట. అందుకని ప్రతి శుక్రవారాలు మంచిగా పూజ అనేది చేసుకోవాలండి. చక్కగా చీర కట్టుకొని మనము కాళ్ళకు పసుపు పూసుకొని మంచిగా పూజ చేసుకోవాలండి. సేమ్ శ్రావణ మాసం ఎలా చేసుకుంటామో ఈ ఆషాఢ మాసంలో కూడా అలానే చేసుకోవాలండి. కంపల్సరీగా చేసుకోండి. అలాగే మనకు ఓపిక ఉన్న కాడికి ఇలా చేసుకుంటే సరిపోతుందండి. చూడండి చక్కగా ఇలా అందంగా ఉంది. ఇంకా తర్వాత స్నానం చేసినా అండి. ఇంట్లో కూడా ఊడ్చుకొని బండలు తుడుచుకున్నాను. ఇంకా అది వీడియో తీయలేదండి, లెంత్ అవుతుందని. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు పూజ గదిలో గడపమానికి తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నానండి. గడపమానికి పూజ ఇచ్చేసి మంచిగా ఊదిగడ్డలు అనేది పెట్టేసి వచ్చాను. ఇప్పుడు పూజ గదిలోకి వచ్చానండి. ఇప్పుడు పూజ గదిలో నేను ఇది ఐశ్వర్య ముగ్గు కుబేర ముగ్గు అంటారు. కుబేర ముగ్గు వేసుకున్నానండి. ఇది నేను ఎప్పటికీ బియ్యం పిండితోనే వేసుకుంటానండి. చాబీసులు వాడను, ముగ్గు పొడి వాడను. పూజ గదులు అయితే బియ్యం పిండితోనే వేస్తా. అలాగే గుమ్మం మీద బియ్యం పిండితోనే వేస్తానండి. ఇలా కుబేర ముగ్గు వేసుకున్న తర్వాత అటు ఇటు 2 గీతలు అనేది ఉండాలండి. కంపల్సరీగా ఉండాలి. అప్పుడే కుబేర ముగ్గు అంటారు. ఆ ముగ్గు మీద కుంకుమ పసుపు వేసేసి ఇంకా దీపారాధనకి ప్రమిదలు ఒత్తులు నూనె అన్నీ రెడీ పెట్టుకుంటానండి. అలాగే ఈ ప్రమిదలకు నేను స్వస్తిక్ అనేది పెడతా. ఈ స్వస్తిక్ మీద దీపాలు అనేది పెడతా. ప్రతి శుక్రవారం ఇలానే చేసుకుంటానండి. స్వస్తిక్ రాసి దాని మీద కుంకుమ పసుపు వేసేసి మనం ప్రమిదలను పెట్టుకొని దీపాలు వెలిగిస్తే మనకి ఇంట్లో ఏమన్నా వాస్తు దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి అని అంటారు. అందుకని నేనైతే ఇలానే పెడతానండి. మాకు పెద్దలు చెప్పినారు, నేను అదే పాటిస్తున్నానండి. ఇలానే చేసుకుంటాను. అలాగే ఈ ఆషాఢ శుక్రవారాల్లో నేను కలశం కూడా పెట్టుకుంటానండి. ప్రతిరోజు అయితే ఇప్పుడు వంటగదిలోనే మాకు కలశం ఉంది కాబట్టి ఇదివరకైతే వేరే ఇంట్లో ఉన్నప్పుడు పూజ గది సపరేట్ ఉంటుండే. అప్పుడు నేను కలశం ప్రతిరోజు పెట్టుకుంటున్నాను అండి. ఇప్పుడు వంటగదిలోనే ఉంది కాబట్టి ఇంకా నాన్ వెజ్ అవి వండుతుంటాం కాబట్టి కలశం ఒక ఆషాఢ మాసం శ్రావణ మాసంలో ఒక్కటే పెట్టుకుంటుంటా అండి. ఇప్పుడు ఆషాఢ మాసంలో ఇప్పుడు ఈ మొదటి శుక్రవారం పెడదాం అనుకుంటే ఇప్పుడు మోడం ఉంది కదండి. అందుకని నేను మోడంలో పెట్టట్లేదు. మోడం వెళ్ళిపోయినాక ఇంకా 2 శుక్రవారాలు ఒక శుక్రవారం ఉంటుంది, అప్పుడు పెట్టుకుంటాను. అందుకని ఈరోజు కలశం అయితే పెట్టుకోలేదండి. మామూలుగా మళ్ళీ శ్రావణ మాసంలో అయితే పెట్టుకుంటాను 4 శుక్రవారాలు. కలశం పెట్టుకొని పూజ చేసుకుంటాను. అలాగే ఇప్పుడు ఈ అమ్మవారిని ఫోటో మధ్యలో పెట్టేసుకున్న లక్ష్మీదేవికి ఇప్పుడు సన్నజాజిలో పూలు అనేది తీసుకొని మాల పెట్టాను. అమ్మవారికి ఈ ఆషాఢ శుక్రవారాల్లో మనకి లక్ష్మీదేవికి మల్లెపూలు కానీ సన్నజాజుల పూలు కానీ గులాబీలతో చామంచులతో పూజిస్తే చాలా మంచిదండి. మనకి ఏవి దొరికితే అవి, నేనైతే నాకు ఇవే దొరికాయి. దీనితోటే నేను మాల అనేది వేశాను. ఇలా పూలతో అలంకరించుకున్నానండి. ఇప్పుడు ఇంకా అఖండ దీపం అనేది పెట్టుకుంటానండి. శుక్రవారం శనివారం నేను కంపల్సరీగా పెట్టుకుంటాను అఖండ దీపం. ఇంకా అది ఉదయం ఈరోజు వెలిగిస్తే మళ్ళీ రేపు పొద్దున వరకు నాకు వెలుగుతూనే ఉంటుందండి. అలాగే దీపారాధన అనేది చేసుకున్నాను. పళ్ళు ఇక్కడ తాంబూలానికి నేను 2 అరటి పండ్లను 2 ఒక్కలు 2 ఆకులు ఒక ఒక్క పెట్టుకున్నాను. ఇవి పెట్టేసుకున్న తాంబూలానికి. ఇంకా తర్వాత అభిషేకం అనేది చేసుకుంటానండి విగ్రహాలకి.
ఇలా పూజ చేసుకుంటానండి. అలాగే ఇప్పుడు ఇంకా పటాలకంతా పెట్టేసినాను. అలాగే ఇప్పుడు అనేది ఊది కడ్డీలతో ధూపం చూపించాను కదండి. అలాగే అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారికి మామూలు కుంకుమార్చన చేసుకుంటా. అలాగే నా వీడియోలు నచ్చితే మీరు ఒక లైక్ చేయండి అబ్బా, మీ ఫ్రెండ్స్కు షేర్ చేసుకోండి అండి. నేను చాలా మంచి మంచి వీడియోసే పెడతానండి. సింపుల్గా వంట ఎలా చేసుకోవాలనేది వీడియోస్ పెడతాను, నేను పూజ ఎలా చేసుకుంటాను అనేది పెడతాను. అందరికీ అర్థమయ్యేలాగా కూడా చెప్తా ఉండండి. నేను ఎంతో కష్టపడి వీడియో తీస్తున్నాను. మీరు నాకు పెద్దగా ఎక్కువ యూస్ రావట్లేదు, అలాగే లైక్స్ కూడా కొట్టట్లేదు. కొంచెం మీరు కూడా నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ ఎలా ఉన్నాయో, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా అర్థం చేసుకుంటా, ఓ ఇలాంటివి అడుగుతున్నారు అని. అలాగే మంచి మంచి వీడియోసే పెడుతూ ఉంటానండి. మీ ఇప్పటి నుంచి కంటిన్యూగా పెడతా ఉంటాను వీడియోస్. మనకు ఇంకా వచ్చేదాన్ని పండగలే వస్తూ ఉన్నాయి కాబట్టి మంచిగా పూజలకు పండగకు సంబంధించిన పూజ వీడియోస్ పెడతాను. ఆ తర్వాత డైలీ వ్లాగ్స్ అట్లా నేను చేసేటివి, షాపింగ్ చేసేటివి అన్నీ పెడుతూ ఉంటానండి. ఏవో ఒకటి మంచి, కానీ మీకు పనికి వచ్చేలాగానే నేను వీడియోస్ అనేది పెడతానండి. అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ ఉపయోగపడేలాగానే వీడియోస్ పెడతానండి. ఇక్కడ అనేది కుబేర దీపం అనేది వెలిగించుకున్నానండి. ఇది లక్ష్మీ కుబేర దీపం అనేది, దాంట్లో లక్ష్మీ తామర ఒత్తులేసి ఆవు నెయ్యి వేసి దీపం అనేది వెలిగించుకున్నానండి. ఈ శుక్రవారాలలో కంపల్సరీగా ఒక దీపం అన్న ఆవు నెయ్యితో వెలిగించుకుంటానండి. ఆవు నెయ్యి ఒత్తులన్నా హారతి తీయొచ్చు, లేదంటే దీపమైనా వెలిగించుకుంటాను. మనకు తోచినంత అండి, ఎంతో ఒకటి 2 దీపాలు వెలిగించేసి అన్న మనం మనస్ఫూర్తిగా ఒక పండు పెట్టి పూజ చేసుకున్న చాలా మంచిదండి. అమ్మవారికి విగ్రహాలు ఉంటేనే అభిషేకం చేసుకోండి. విగ్రహాలు మీ దగ్గర లేకపోతే మామూలుగా ఫోటోకి పెట్టుకొనైనా మనం అర్చన చేసుకోవచ్చు. అక్షంతలతో చేసుకోవచ్చు, పూలతో చేసుకోవచ్చు, కుంకుమతో చేసుకోవచ్చు. అర్చన చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఇక్కడ విగ్రహం అనేది పెట్టుకున్నాను. ఈ విగ్రహానికి మొత్తం కుంకుమ నీళ్ళు, పసుపు నీళ్ళు, గంధం నీళ్ళు, మంచి పూలు కలిపిన పుష్పాలతో పన్నీరు కలిపినటువంటి ఇలా 5 రకాలతో, తర్వాత మంచి నీళ్ళతో శుద్ధ జలంతో అభిషేకం అనేది చేశానండి. ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి, అభిషేకం అయిపోయే వరకు. తర్వాత మాట్లాడతాను. ఇలా పూజ అభిషేకం అంతా అయిపోయినాక ఇంకా అమ్మవారి దగ్గర ఇలా పెట్టుకుంటున్నానండి. పసుపు కుంకుమ, ఈ లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురిగింజ గింజలు,
గాజులండి, చిట్టి గాజులు. ఇవి మనం అర్చన చేసుకోవచ్చు. నేనైతే ఇలా పెట్టుకున్నాను. ఉదయాన్నే కొంచెం ఈరోజు ఇలా పెట్టేసుకొని అమ్మవారి దగ్గర పూజ కుంకుమార్చన చేసుకున్నానండి. మనం ఇవి ఇట్లా పెట్టుకోకుండా అర్చన అయినా చేసుకోవచ్చు అండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని అనుకుంటైనా 108 సార్లైనా ఇలా అర్చన చేసుకోవచ్చు. లేకుంటే మనకు లక్ష్మీ అష్టోత్తరాలు బుక్లో ఉంటాయి కదండి, అవైనా చదువుకుంటూ అర్చన చేసుకోవచ్చు. లేదంటే సెల్లులో పెట్టుకొని వింటూ అయినా అర్చన చేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారికి యాలకులు లవంగాలు అంటే చాలా ఇష్టం అండి. అవి కూడా నేను పెట్టానండి అమ్మవారికి ముందర. చిల్లర నాణాలు సౌండ్, ఈ చిల్లరతో మనం ఇలా పోస్తూ ఉంటే సౌండ్ అనేది రావాలండి. అలా రాసులాగా పోస్తూ ఉంటే అమ్మవారికి సౌండ్ అనేది చాలా ఇష్టము. అందుకని అలా పోసానండి. మనం అర్చన అనేది కూడా చేసుకోవచ్చు. మొత్తం అన్నీ కలిపి వేసుకున్నా కూడా ఇట్లా అర్చన చేస్తూ ఉంటే కూడా చాలా మంచిదండి. ఇలా పూలతో అలంకరించుకున్నాను. ఇలా అమ్మవారికి ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఈ అర్చన కుంకుమ అర్చన అయితే చేసుకున్నానండి. ఇవన్నీ అమ్మవారి ముందర పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఊదికడ్డీలతో ధూపం అనేది చూపించిస్తున్నాను. ఇలా చేసిన తర్వాత మళ్ళీ కొబ్బరికాయ కూడా అనేది నైవేద్యంగా తాంబూలం అనేది పెడుతున్నానండి. ఇలా తాంబూలం కూడా పెట్టుకున్నాక దీపారాధన చేసుకున్న తర్వాత ఈరోజు పరమాన్నం అనేది పాయసం చేసేసానండి. శుక్రవారం కదా, పాయసం చేసిన తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం ఎక్కువ దీపాలు చూసుకొని ఎన్ని ఉన్నాయా అని నేను 8 దీపాలు వెలిగిద్దామా అని చూసుకొని వెలిగించుకుంటున్నాను. మళ్ళీ ఇంకా కొంచెం అమ్మవారి ముందర కూడా ఇలా అటొకటి ఇటొకటి 2 దీపాలు అనేది పెట్టుకొని అవి కూడా వెలిగించేస్తున్నానండి. ఇలా వెలిగించుకున్న తర్వాత మనము కుంకుమార్చన ఏవో ఒకటి మనసులో చదువుకుంటూ చేసుకుంటే చాలా మంచిదండి. మనకు బుక్ చదువుతూ రావడం లేదనుకుంటే సెల్లులో పెట్టుకొనైనా వింటూ చేసుకోవచ్చు. నేను సెల్లులో పెట్టుకొని వినుకుంటూ అర్చన అనేది చేసుకుంటానండి. ఇక్కడ కుంకుమార్చన చేసుకుంటున్నాను. ఇలా మనకు ఎంత ఓపిక ఉంటే మనకు చేతనైనంత పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఇలా అమ్మవారికి ఈ ఆషాఢ శుక్రవారాల్లో శ్రావణ మాసంలో ఎలా చేసుకుంటామో అలానే నేను ఈ 4 శుక్రవారాలు ఈ ఆషాఢ మాసం అంతా శ్రావణ మాసం అంతా నాకు కుదిరిన వారాలన్నీ నేను చేసుకుంటానండి. అలాగే అర్చన చేసిన తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టేశాను నైవేద్యంగా. ఇలా కొబ్బరికాయ కొట్టుకున్నాక ఇంకా నేను పంచహారతి అనేది ఇచ్చేసానండి. ఈ పంచహారతి ఇచ్చిన తర్వాత ఇంకా మనకు పూజ కొద్దిసేపు కూర్చొని అమ్మవారికి అలాగే మహాలక్ష్మి అష్టకం అని ఉంటుందండి బుక్లో, లేదంటే సెల్లులో అయినా వింటూ ఆయన చదువుకుంటా. నేను అలా హారతి ఇచ్చేసిన తర్వాత మహాలక్ష్మి అష్టకం సెల్లులో పెట్టుకొని వినుకుంటూ 3 సార్లు వింటానండి. ఆడికి పూజ అనేది ఇంకా మనకు కంప్లీట్ అయిపోతుందండి. నేను ఇలా చేసుకుంటానండి. బుక్ చూస్తూ చదివితే ఏమన్నా తప్పులు పలుకుతే ఎందుకు అనేది నేను సెల్లులో వింటూ పూజ అనేది దేవుడి దగ్గర పూజ గదిలో కూర్చుంటానండి. అట్లే పావుగంట వింటూ ఉంటాను. అలా మహాలక్ష్మి అష్టకం చదవడం తప్పులు లేకుండా వస్తే 3 సార్లు కంపల్సరీగా చదువుకోవాలండి ప్రతి శుక్రవారం. ఇలా చాలా మంచిదండి. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది. నేనైతే తప్పులు వస్తాయని సెల్లులో పెట్టుకొని వింటూ ఉంటాను అండి. ఇలా అండి ఇంతే. మహాలక్ష్మి అష్టకం చదువుకున్న తర్వాత ఇంకా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. అక్షంతలు వేసి అమ్మవారి దగ్గర నమస్కరించుకుంటే సరిపోతుందండి. ఇదైతే నేను మొదటి ఆషాఢ మాసంలో శుక్రవారం పూజ ఇలా చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారు? ఒకవేళ చేసుకోకపోతే మీకు కుదిరితే సాయంత్రం అయినా చేసుకోండి, లేదంటే ఇంకా మనకు ఇంకా వారాలు వస్తాయి కదండి, మళ్ళీ వారమైనా ఇలా చేసుకోండి. కుదిరితే ఒక్కసారైనా చేసుకోండి. అమ్మవారికి కుంకుమతైనా అర్చన చేసుకోవచ్చు, మనకి అక్షంతలతైనా పూలతైనా అర్చన చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. నేనైతే ప్రతి వారం నాకు కుదిరిన అన్ని వారాలు చేసుకుంటానండి. ఇదేనండి ఈ వీడియో. మీకు నా పూజ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఉంటానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.